వెల్కమ్ టు మహామాగ్. ఒక యాడ్ లో చెప్పినట్టు ప్రెజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందయ్యా అంటే ఒకటి కాదు రెండు. అదేనండి, పాన్ ఇండియా అండ్ సీక్వెల్ ట్రెండ్స్ నడుస్తున్నాయని చెప్పాలి. బాహుబలి సిరీస్తో స్టార్ట్ అయిన సీక్వెల్ సందడి ఇంకా కంటిన్యూ అవుతోంది. త్వరలో రాబోయే క్రేజీ కంటిన్యూషన్ ఫిల్మ్స్ గురించిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు. సింహ లెజెండ్ తర్వాత బాలయ్య బోయపాటి కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిల్మ్ అఖండ. లాక్డౌన్ టైంలో ఈ మూవీ సెన్సేషనల్ టాక్తో జనాలను థియేటర్స్కు రప్పించింది. దీనికి సీక్వెల్గా వచ్చిన అఖండ 2 కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రేజీ కాంబోలో అఖండ 3 వచ్చే ఛాన్స్ పక్కా ఉంది అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. కొత్త డైరెక్టర్లను పరిశ్రమకు పరిచయం చేయడంలో కింగ్ నాగార్జునది లక్కీ హ్యాండ్. అలా కళ్యాణ్ కృష్ణను ఇంట్రడ్యూస్ చేస్తూ సోగ్గాడే చిన్ని నాయనతో సాలిడ్ హిట్ కొట్టి ప్రీక్వెల్ బంగారాజుతోనూ అలరించారు. ఈ హిట్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు రీసెంట్గా అన్నపూర్ణ వారు ఓ పోస్ట్తో అంచనాలు పెంచేశారు. అయితే అది సోగ్గాడే ఫ్రాంచైజీ ఫిల్మా లేక కొత్త కథతో వస్తారా అనేది తెలియాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ వరల్డ్ ఫేమ్ తెచ్చుకున్న ప్రభాస్ బాహుబలి సిరీస్ తర్వాత సలార్, కల్కి 2898 AD సినిమాలకు సీక్వెల్స్ చేయాల్సింది. ప్రెజెంట్ ఫౌజీ, స్పిరిట్ సెట్స్ మీద ఉన్నాయి. కొద్ది రోజుల్లో కల్కి 2 స్టార్ట్ కానుంది. వీటి తర్వాత సలార్ 2 పట్టాలెక్కనుంది. మరి రాజాసాబ్ రెండో పార్ట్ వస్తుందో లేదో అనేది విల్లా నెంబర్ 17కే తెలియాలి. RRR తర్వాత సోలో హీరోగా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివకి ఇది కమ్బ్యాక్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని మేకర్స్ చెప్పినా తర్వాత రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ఎట్టకేలక పార్ట్ 2 త్వరలో సెట్స్ మీదకెళ్లనుందని తెలుస్తోంది. తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా రేంజ్లో హంగామా చేశారు. పుష్పరాజ్కి ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. పుష్ప ది రైజ్, పుష్ప ది రూల్ చిత్రాలకు కొనసాగింపుగా పుష్ప 3 రానున్న సంగతి తెలిసిందే. బన్నీ అండ్ సుకు ప్రెజెంట్ ఉన్న కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యాక సెట్స్ మీదకెళ్లనున్నారు. సందీప్ రెడ్డి వంగ యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ అనౌన్స్ చేశారు. స్పిరిట్ తర్వాత స్టార్ట్ అవుతోంది. లోకేష్ కనకరాజ్ ఖైదీ 2, విక్రమ్ 2 లాంటి సాలిడ్ సీక్వెల్స్ ప్లాన్ చేశారు. లియో 2 అనుకున్నారు కానీ విజయ్ పాలిటిక్స్లోకి వెళ్లడంతో ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేస్తారేమో చూడాలి. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్నారు. రిషబ్ శెట్టి కాంతారా 2 చిత్రాలకు కొనసాగింపుగా కాంతారా 3 అనౌన్స్ చేశారు. KGF 3 కూడా ప్లాన్ చేస్తున్నారు. మలయాళీ దృశ్యం సిరీస్లో థర్డ్ ఫిల్మ్ రాబోతోంది. ఇది ఏప్రిల్ 2న రిలీజ్ కానుంది. హిందీలో అజయ్ దేవ్గన్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా వెంకటేష్ త్వరలో తెలుగు దృశ్యం 3ని పట్టాలెక్కించనున్నారు. టాలీవుడ్లో కేవలం మాస్ సినిమాలే కాదు, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్కి కూడా సీక్వెల్స్ రాబోతున్నాయి. బింబిసారా 2, విరూపాక్ష 2, మంగళవారం 2, కార్తికేయ 3, జయ హనుమాన్, జాంబిరెడ్డి 2, కా 2, ఈగల్ 2, గూఢచారి 2, రాజుగారి గది 4 లాంటి క్రేజీ కంటిన్యూషన్ ప్లాన్స్లో ఉన్నాయి. మొత్తం మీద ఈ సాలిడ్ సీక్వెల్స్తో చిత్రసీమలో రాబోయే 2-3 ఏళ్ల పాటు ఫస్ట్ పార్టుల తాలూకా మెమొరీస్, వాటి కొనసాగింపులు సందడి చేయనున్నాయి. వాటిని మించేలా పాన్ ఇండియా ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని భారీ బడ్జెట్తో బిగ్ స్కేల్లో సీక్వెల్స్ చేస్తున్నారు మేకర్స్. సో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోయే క్రేజీ అండ్ కిర్రాక్ సీక్వెల్స్ ఏవో చూసారు కదండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాగ్స్.